నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల జాతర, అనకాపల్లిలో స్పీకర్ పంపిణీ. కాకినాడ జిల్లా తుని మండలంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య పర్యటన, సిసి రోడ్ ప్రారంభోత్సవం, పెన్షన్లు పంపిణీ. అన్నవరంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం, విద్యాదాన ట్రస్ట్ ఏర్పాటుకు సుముఖత. ఐపోలవరం మండలంలో హిందూ సమ్మేళనం, సాయిదత్త నాగానంద స్వామీజీ అనుగ్రహ భాషణం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం అమలాపురం గ్రామంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పర్యటించారు. నెలవారీ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. ముఖ్యంగా సామాజిక పింఛన్ల పంపిణీని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల 1వ తేదీనే సూర్యోదయానికి ముందే అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల గడప వద్దకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం పెన్షన్ కార్యక్రమం ఇస్తున్నాం. అధికారులు కూడా, ఆఫీసులు కూడా పాపం పండగ రోజైనా సెలవు రోజైనా సరే ఈ పేదవారికి ఇవ్వాలని ఉద్దేశించిన వారు కూడా డ్యూటీలకు వస్తున్నారు. సాధారణ ఆఫీసులు ఆదివారం కూడా రాదు, సెలవు ఒక్కరోజుకి సెలవు వారానికి అయినా సరే ఆదివారం అయినా పండగ అయినా సరే ఇవ్వాలని చెప్పి వారు కూడా సహకరిస్తారు. మరి మీ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈవేళ పెన్షన్ అన్నది అది ఎన్టీ రామారావు గారి టైంలో ఇచ్చారు. ఆ రోజుల్లో అంటే ఎంత ఇచ్చేవాడు ఎన్టీ రామారావు గారి టైంలో మనిషికి 75 రూపాయలు. అంటే ఆ రోజులు రామారావు గారు మొట్టమొదటి పెట్టారు. ఎన్టీ రావు పెద్ద ఆయన మళ్ళీ మా చనిపోయిన తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత రోజులు మారే, ఖర్చులు పెరిగాయి. అంచేత 75 రూపాయలు దేనికి వస్తుంది, దీన్ని 4000 రూపాయలు చెయ్యాలని చెప్పి ప్రభుత్వంలో మేము అందరం కూర్చొని ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఎన్ని ఇబ్బందులైనా సరే మనం ప్రతి నెల ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం లోపుని అన్ని నియోజకవర్గాల్లో కూడా పెన్షన్ కార్యక్రమం ఇస్తున్నాం. దాన్ని సహకరిస్తున్నటువంటి ప్రజలకు కానీ, నాయకులకు కానీ, అధికారులకు కూడా మనం ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉంది. కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని విషయాలు చెప్పాలి మీకు. పెన్షన్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అంతవరకు మీకు తెలుసు. ఈ పెన్షన్ భారతదేశంలో మనలాంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. నేను మొన్న కొన్ని రాష్ట్రాలు తిరిగాను. నేను అడిగాను మీకు పెన్షన్ ఎంత ఇస్తున్నారని. అది చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. మిగతా రాష్ట్రాల్లో ఇంత పెన్షన్ ఇవ్వట్లే. ఇవాళ చెప్తాను మీకు, మన రాష్ట్రంలో పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్ కానీ, ఒంటరి మహిళా పెన్షన్ కానీ ఒక్కొక్కరికి 4000 రూపాయలు ఇస్తున్నాం. ఇది ఎంతమందికి తెలుసు? మీ నాయకులకే తెలీదు. రెండోది ఏంటంటే దివ్యాంగులు, అంటే కాళ్ళు చేతులు లేని కుర్రోడు దగ్గరికి వెళ్ళాము, చిన్న కుర్రోడు. అటువంటి వాళ్ళకి నెలకి 6000 రూపాయలు ప్రతి నెల. ఎంతమంది ఉంటే అంతమందికి. అలాగే మెడికల్ పెన్షన్ అనేది ఉంది. మెడికల్ పెన్షన్ అంటారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 100%
ఆరోగ్యం బాగోలేదు చెప్పి డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇస్తే డయాలసిస్ వేరు, మెడికల్ ఫ్యాక్షన్ 100% బాగోలేదని చెప్పి డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇస్తే అతనికి నెలకి 15,000 ఇస్తున్నాం. ఎంతమంది ఉంటే అంతమందికి. రెండోది కిడ్నీ డయాలసిస్, కిడ్నీ పాడైపోతే డయాలసిస్ చేస్తారు. ప్రతి నెల కూడా డయాలసిస్ చేయాలా. అది నర్సీపట్నం హాస్పిటల్ ఇంతకు ముందు లేదు. విశాఖపట్నం వెళ్ళేవారు, అనకాపల్లి విశాఖపట్నం వెళ్ళి చేయించుకొచ్చేవారు మన వాళ్ళు. చంద్రబాబు నాయుడు అడిగి ఇప్పుడు నర్సీపట్నం పెట్టిస్తున్నది. ఇది ఎక్కడికి వెళ్ళాల్సిన నర్సీపట్నం హాస్పిటల్. అటువంటి డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళకి ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు నెలకిస్తున్నాం. ఎక్కడికి ఇంత విశాఖపట్నం వెళ్ళి 2 రోజులు ఉండి వచ్చేవారు. ఎక్కడికి వెళ్ళాల్సి నర్సీపట్నం పెట్టేశాను. వార్డు పెట్టాం. ఆరోగ్యం 100% బాగోకపోతే 15,000 రూపాయలు ఇస్తున్నామని. కాకినాడ జిల్లా తుని మండలంలో పర్యటించిన ప్రభుత్వ విప్ యనమల దివ్య ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి ఆధ్వర్యంలో రామకృష్ణ కాలనీలో సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి 7 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డుకు ప్రారంభోత్సవం చేసిన యనమల దివ్య అనంతరం ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ఇది శుభ పరిణామం. మీ అవసరాలను మీరే గుర్తించుకోవడం, తానిచ్చిన నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మించుకుని ఆదర్శప్రాయంగా నిలిచారని రామకృష్ణ కాలనీ శ్రేణులను ప్రభుత్వ విప్ యనమల దివ్య అభినందించారు. ఇలా అందరూ సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించుకోవాలి. అందుకు అవసరమయ్యే నిధులను ప్రాధాన్యత ప్రకారం కేటాయిస్తానని యనమల దివ్య అన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి ఆధ్వర్యంలో తుని మండలం ఎస్సన్నవరం పంచాయతీ శివారు రామకృష్ణ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ప్రభుత్వ విప్ యనమల దివ్య విచ్చేసి 7 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డుకు ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ జాతరను తలపించింది. సీనియర్ నేత మోతుకూరి వెంకటేష్, సొసైటీ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, కూటమి నేతలు అప్పన్న రమేష్, నంబరు వెంకన్న, బండారు లక్ష్మణరావు, కందుకూరి సూరిబాబు, సానా సూరిబాబు, ఉమ్మడి దుర్గా, గొర్లి సూరిబాబు, మట్ల గణేష్, కెల్లాడ బుజ్జి, సుర్లా తలుపుల నాయుడు, పూడి శ్రీను, యాదరాసు నవీన్, ఘానుగుల సతీష్, బద్ది మోహన్, నల్లాల సాయి, నల్లాల సాగర్, నంబారు ఆనందరాజు ఘనస్వాగతం పలికారు. అనంతరం యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, దోలం మాణిక్యం, బోనం చెనబాబు, దండెం రామకృష్ణ, వంగలపూడి వంశీ, వంగలపూడి నాగేంద్ర, చోడిశెట్టి భాస్కర్, దుబాసి ప్రసన్నలతో కలిసి ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే యనమల దివ్య పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తమరాణ సత్యనారాయణ, జక్కాన రామునాయుడు, తుమ్మలపల్లి నాని, పోలిశెట్టి మార్కండేయులు, కంకిపాటి రమణ, కిల్లాడ నాగేశ్వరరావు, ఉగ్గిన శ్రీను, వంగలపూడి వాసు, సాకా రాము తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ కాలనీ గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం. ముందుగా ఒక విషయం చాలా బాగా హర్షించాలి. మనం ఇక్కడ రామకృష్ణ కాలనీలో నాయకుల్ని నిజంగా మెచ్చుకోవాలి. ఇవాళ మీ అందరినీ ఇంత పోగేసి, అలాగే నేను అడగకుండానే వాళ్ళు 3 రోడ్లు వేశారు. ఇక్కడ నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు అసలు రోడ్లు బాగో అన్న విషయం నాకు తెలుసు, కానీ ఈనాడు కూడా వాళ్ళు నా దగ్గరకు వచ్చి రోడ్లు కావాలండి అని అడగక ముందే ఎన్ఆర్జీఎస్ అవకాశం ఎప్పుడైతే వచ్చిందో ఆ అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని ఎలా అయినా మా ఊరికి మా ప్రజలకి రోడ్ వేయాలని చెప్పేసి వాళ్ళు రాగానే వాళ్ళు పెట్టుకున్నారు. నేను శాంక్షన్ చేయడం కూడా జరిగింది. నిజంగా నాయకుల్ని నిజంగా నేను మెచ్చుకుంటున్నాను. నేను చెప్పకముందే వాళ్ళు ముందుకొచ్చి మా ప్రజలకి రోడ్లు కావాలని ముందుకొచ్చి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు వాళ్ళు. అలాగే ఇప్పటి వరకు మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా 22 లక్షలు కేటాయించడం జరిగింది ఈ గ్రామానికి. అందులో భాగంగానే 3 రోడ్లు వేసుకోవడం జరిగింది మీరందరూ కూడా. అలాగే 4వ రోడ్ కూడా ఉంది. 4వ రోడ్ కూడా శాంక్షన్ అయింది. సీసీ రోడ్, ఆశ్రమం రోడ్, నాకు తెలిసి మటుకు ఆశ్రమం రోడ్ ఇది కూడా శాంక్షన్ అయింది. ఈ రోడ్ కూడా. అలాగే మీరు అందరూ కూడా వచ్చి తెచ్చిన రిక్వెస్ట్లు వచ్చేసి మన బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్ బరియల్ గ్రౌండ్ కి, అలాగే డ్రైన్స్, అలాగే 2 సీసీ రోడ్లు, ఇవన్నీ మళ్ళీ ఉమ్మడి కమ్యూనిటీ హాల్ కూడా అడగడం జరిగింది.
ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడే మన వెంకన్న గారు చెప్పారు, ఒక 4 పోల్స్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఐపోలవరం మండలం మురమళ్ల ఉప మండల పరిధిలో పెన్మత్స కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శృంగవృక్షం పంచమ పీఠాధిపతి పూజ్యశ్రీ సాయిదత్త నాగానంద స్వామీజీ పాల్గొని అనుగ్రహ భాషణం చేస్తూ ప్రతి హిందువు సమరస భావనతో గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే భావనతో ఉంటేనే హిందూ సంఘటన సాధ్యమవుతుందని హితవు పలికారు. ప్రధాన వక్తగా విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కార్యదర్శి ఆకెళ్ల రవికుమార్ మాట్లాడుతూ శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజం నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని చెప్పారు. సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా హిందూ సమాజమే ఇలాంటి హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రముఖ్ జంధ్యాల విజయలక్ష్మి, దాట్ల వెంకట సత్యనారాయణరాజు, పెన్మత్స కృష్ణంరాజు, జంధ్యాల విజయలక్ష్మి, గోలకోటి వెంకటరెడ్డి, ఎస్ఎస్ఎఫ్ ముమ్మిడివరం ఖండధర్మ ప్రచారక్ బొంతు కనకారావు, ఏలూరి రాంబాబు, నంద్యాల నరసింహస్వామి, సలాది శ్రీనివాసరావు, బొక్క లక్ష్మీనారాయణ, గొవ్వల నాగరాజు, పితాని శ్రీనివాసరావు, అద్దంకి గౌరీశంకర్, ఆకుల శివ, స్వామి తదితరులు పాల్గొన్నారు. చూడండి, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ తను 100 సంవత్సరాల పండుగగా చేసుకోవాలి అన్నట్లయితే ఒక అర్ధ గంటో లేక గంటో నిడివి కలిగినటువంటి ప్రాయోజిత కార్యక్రమాలని తయారు చేసుకుని దేశంలో ఎన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయో అన్ని టీవీ ఛానల్స్లోనూ ప్రోగ్రాంలు ఇవ్వలేదండి. ఇవ్వడం చేత కదా? ఒకసారి ఆలోచించండి. ఎన్ని కూడళ్ళు ఉన్నాయో రాష్ట్రంలో, దేశంలో అన్ని కూడళ్లలోనూ ఆర్ఎస్ఎస్ అని చెప్పి, భారత మాత ఇది ఆర్ఎస్ఎస్ అంటారు అని చెప్పి ఫ్లెక్సీ బ్యానర్లు కట్టించుకోలేదండి. కానీ అలా ఎక్కడైనా చేసిందా? చేయలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలుగా ఇలాంటి మహానుభావులందరూ కలిసి సంఘర్షణ చేతన నిలబెట్టుకున్నటువంటి భారతీయ మూలాలు మనం ఇంతవరకు ఏం చేసుకున్నాం, తర్వాత సమాజంలో ఇంకా ఎలాంటి మార్పులు కావాల్సి ఉన్నాయి, వాటి కోసం మనం ఇంకా ఏ రకంగా పునరంకితం కావాలి అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టుకుని సమాజంలో ఉండేటటువంటి ప్రతి హిందూ గుండె తలుపు తట్టడం కోసం, హిందూ చైతన్యం కలగడం కోసం, హిందూ సంఘటనంగా కలగడం కోసం, అంటే మేమంతా హిందువులుగా నిలబడి ఉన్నాము, మా తాతల కాలం నుంచి మేము ఏ రకంగా అయితే ఈ సంస్కృతి వారసులుగా నిలబడి ఉన్నామో, మా పూర్వీకులు మాకు ఎలాంటి వారసత్వాన్ని అయితే అందించారో అంతే స్వచ్ఛంగా అట్లాంటి శుభదాయకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భారతీయ సంస్కృతిని మా తరువాతి తరానికి కూడా మేము ఇదే విధంగా పంపించగలుగుతాము అని మనం ఏమేమి ఇంకా మార్పులు కావాల్సి ఉన్నామో నేర్చుకోవడం కోసం అని చెప్పి మనం సంఘర్షణ చేసినటువంటి 100 సంవత్సరాల సింహావలోకనాన్నే హిందూ సమ్మేళనంగా మనం ప్రతి హిందువు గుండె తలుపు తడుతున్నటువంటి పరిస్థితి. మనకి కుటుంబము ఏ రకంగా ఉన్నది ప్రస్తుతము, అలాగే మనం వాడుతున్నటువంటి వాటిల్లో మనకి హానికరమైనటువంటి వ్యర్థాలను కూడా మనం వాడేస్తూ ఉన్నాము. ప్లాస్టిక్ వాడుతున్నాం. ఇది 100వ సంవత్సరం అని చెప్పేసి మనం జరుపుకునే గొప్ప పండగ లాంటిది అనమాట. హిందువులందరం ఏకమయ్యి హిందువులందరం కూడా హైందవ సంస్కృతిని నిలబెట్టడం. హైందవ సంస్కృతి అంటే ఏంటంటే మనకున్నటువంటిది మన ఇంట్లో మనం నిత్యకృత్యం మన పెద్దవాళ్ళు ఏదైతే ఆచరిస్తున్నారో దాన్ని వదిలేయకుండా దాన్ని అనుసరించడం, అలాగే మన నదుల్ని సంరక్షించుకోవడం, మన గోవుల్ని సంరక్షించుకోవడం, అలాగే మన పిల్లలకి మంచి నడవడిక అలవాటు చేయడం. ఇది స్త్రీలుగా మనందరం చేయాల్సింది, పురుషులుగా కూడా చేయాల్సింది. ఇతిహాసాలని చదవడం. ఇతిహాసాలను ఎందుకు చదవాలి అంటే, రామాయణం చదువుతున్నాం అంటే రాముడు పాత్ర ఎలా ఉంది, రాముడు ఏ రకంగా నడుచుకున్నాడు, రాముడిగా మనం ఎలా మారగలం అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. మహాభారతం చదువుతున్నాం, ఎలా ఉంటే మనకి మంచి జరుగుతోంది, ఎలా ఉండకుండా ఉండాలి, మనం ఏ రకంగా ప్రవర్తిస్తే మనం అనేకమైన యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పరుచుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్లు గీతారామకృష్ణ, చెన్నకేశవరావు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద టౌన్ సీఐ గీతారామకృష్ణ, రూరల్ సీఐ చెన్నకేశవరావు సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. పురవీధుల గుండా ర్యాలీ రామకృష్ణ నగర్ కు చేరుకుంది. అక్కడ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. నేరాలు పెరిగిపోతున్నాయి, యువత కూడా పాడవుతున్నారు.
దీనికి సంబంధించి మన ప్రభుత్వం వారు కంటిన్యూగా ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రాంలు అన్ని చోట్ల పెట్టేస్తున్నారు. స్కూళ్ళు, కాలేజీలు, విలేజ్లు. చిన్న ప్రతిజ్ఞ ఉంది. ఈ ప్రతిజ్ఞ నమ్మలు ప్రతి ఒక్కళ్ళు స్వయంగా ఈ ప్రతిజ్ఞనే మనం మన ఇంటిలో ఏదైతే ప్రమాణం చేస్తామో ఆ ప్రమాణంగా బాగా చెప్పాలి. మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయత్నం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తున్నాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరని మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము. సత్యదేవుని విద్యాదానం ట్రస్ట్ ఏర్పాటుకు పూర్వ విద్యార్థులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. 1954లో అన్నవరం దేవస్థానం సంస్కృత ఉన్నత పాఠశాలను ఆవిష్కరించి అనంతరం జూనియర్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. వేద పాఠశాలను కూడా నిర్వహిస్తుంది. ఈ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారు. ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవస్థానం ఈవో వీర్లా సుబ్బారావు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. సత్యదేవుని రథంతో పురవీధుల గుండా ఊరేగింపుతో కళాశాల ప్రాంగణానికి వెళ్లి సమావేశమయ్యారు. విద్యాదాన ట్రస్ట్ ను దేవస్థానం ఏర్పాటు చేస్తే తమ వంతు ఆర్థిక సహకారం అందిస్తామని పూర్వ విద్యార్థులు భరోసా ఇచ్చారు. శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో విద్యా సంస్థలన్నిటికీ కూడా ఒక 8 నెలల క్రితం మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో స్మార్ట్ తాకం పాఠశాల, తర్వాత ఓరియంటల్ హై స్కూల్ సంస్కృతోన్నత పాఠశాల, శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి జూనియర్ కాలేజీ, శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న వారి యొక్క వివరాలు అన్నీ కూడా తీసుకోవటం, వారందరికీ కూడా కమ్యూనికేషన్ ఇవ్వటం, వారి యొక్క సూచనలన్నింటినీ కూడా తీసుకోవటం జరుగుతుంది. నరసింహ నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 5వ తేదీన విడుదల కానున్న అఖండ 2 సూపర్ హిట్ కావాలని బాలయ్య అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో
నందమూరి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలయ్య అభిమానులు స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాండురంగ స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాథుల శ్రీను, ఆర్గనైజర్ బత్తిన గోవింద్, గదిలి అచ్చిబాబు, లెక్కల గోవిందనాయుడు, కుసనమ శివాజీ, పందిరి చిన్నబాబు, శ్రీరంగం వారాలు, పిల్లిదాస్, వెలుగుల సతీష్, బొంది తాతాజీ, గంటపల్లి శివ తదితరులు పాల్గొన్నారు. మా అభిమాన కథానాయకుడు పద్మభూషణ్ నటసింహ నందమూరి బాలయ్య బాబు నటించిన అఖండ తాండవం చిత్రం విజయవంతం కావాలని, విజయం సాధించాలని కోరుకుంటూ పాయకులపేట పట్టణంలో లింగాల కాలనీ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో ప్రత్యేకమైన పూజలు నందమూరి అభిమానులు అందరూ కలిసి ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. అలాగే పాదయాత్ర కూడా చేయడం జరుగుతుంది. ఈ అఖండ చిత్రం అఖండమైన విజయం సాధించాలని కోరుకుంటూ జై బాలయ్య, జై జై బాలయ్య, బాలయ్య జై జై బాలయ్య. ఏ రంగంలోనైనా సరే చరిత్ర సృష్టించాలంటే నందమూరి వంశానికి చెందిందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎందువల్లంటే రాజకీయ రంగం అనివ్వండి, సినీ రంగం అనివ్వండి, ఏ రంగమైనా ఇప్పుడు మన క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహణలో కూడా బాలయ్య గారు పోషించిన పాత్ర అనర్గళంగా మనందరూ కూడా ప్రశంసించదగ్గదని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. అయితే నందమూరి తారక రామారావు గారు చరిత్ర సృష్టించిన మహానాయకుడు. నాటి నుంచి నేటి వరకు కూడా తెలుగు తేజం ఉత్పొంగే విధంగా మసులుకున్న వ్యక్తి. అటువంటి మహానుభావుడికి 12 మంది సంతానం, 8 మంది మగబిడ్డలు, 4 ఆడబిడ్డలు. అందులో 7వ వాడే మన నందమూరి బాలకృష్ణ గారు. జూన్ 1960 10వ తారీఖున జన్మించాడు ఈయన. ఈయన కూడా తన తండ్రి గారితో తాతమ్మ కళ చిత్రంతో ప్రారంభంలో కేంద్రపాలిత యానం పోలీస్ శాఖలో వివిధ విభాగాలలో పనిచేసి కోస్టల్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా కోన వెంకట సుబ్రహ్మణ్యంకు స్థానిక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ వరదరాజన్, ఎస్ఐ పునీత్ రాజ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సేరు నూకరాజు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. బీచ్ లో ఉన్న పోలీస్ బూత్ నిర్వహణ నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న సమయంలో అప్పగించడం జరిగిందని, దానిని ఒక టూరిస్ట్ పాయింట్ గా తీర్చిదిద్ది పుదుచ్చేరిలోనూ మంచి గుర్తింపు తీసుకువచ్చారని, రిటైర్ అయిన తర్వాత కూడా దాని బాధ్యత ఆయనకే అప్పగించారని రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గూటం శివగణేష్ ఎస్పీ వరదరాజన్ కు సూచించారు. వచ్చిన 50 మందికి నా యొక్క ధన్యవాదములండి. నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరడానికి గల కారణం, నేను 1979లో మా అన్నగారైన అప్పరమేశ్వర్ గారు పూర్వమైన నాటకంలో హెడ్ కానిస్టేబుల్ 7 పాత్ర వేయించారండి. అదే నా జీవితంలో నేను జీవించడానికి పోలీస్ పాత్రగా ఈ రోజు నేను ఇక్కడ రిటైర్ అవుతున్నానండి. ఇదే నాలో ఉన్న సీక్రెట్ ఇంకేమీ లేదండి. నా గురించి అందరూ చెప్పారు, నా వృత్తి ధర్మాన్ని నేను చేశానండి. కానీ అందరూ కూడా దయచేసి పోలీసు వారు అందరికీ కోరేది ఒకటి, మనం పోలీసు మనం ఏం పాత్ర పోషించాలో అదే పోషించాలి. మనకి సమానం, ప్రజలందరూ కూడా మనకి సమానం.
వాళ్ళందరూ ధైర్యంగా మన సేవ చేస్తేనే మనందరూ గుర్తుంటారు. సేవ అనేది ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ సేవ అనేది ఉంటే మనకు దొరుకుతుంది. ఒక మనిషి రోడ్డు మీద చనిపోతాడంటే ఆయన ఎవరో ముట్టుకోడు, అనాదిగా ఉంటాడు. ఎవరికి చేసేది మనకే ఉంటుంది. ఎఫ్ఐఆర్ పవర్ కానీ ఏదైనా సరే అదే అందరికీ మంచి చేయాలి తప్ప మంచి చేసుకుంటూ వెళ్ళిపోతే మన కీర్తి ఎక్కడికే వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ ఉన్నాడు పోలీసు వారందరూ మీ పిల్లలందరినీ బాగా చదివించుకోండి, బాగా చేయండి. పోలీసు డ్యూటీలో మాత్రం అందరూ బాగా చేస్తేనే ఆఫీసర్ గారికి మర్యాద ఉంటుంది, మన డిపార్ట్మెంట్కి మర్యాద ఉంటుంది. దయచేసి ఇటువంటి అవకాశం ఇచ్చినట్టు, ఎందుకంటే తక్కువ సమయంలో మాట్లాడేదానికి చాలా ఉంటుందండి. అలా పని చేసుకుంటారు. తర్వాత నాటకం అంటే నాకు పిచ్చండి, ఎందుకంటే నేను నాటకం ద్వారానే దీంట్లో ఎఫెక్ట్ అయ్యింది. అది ఎప్పుడు కూడా వదలలేదండి. సెలవు పెట్టుకుని వెళ్ళిపోతే ఆ నాటకం వేసుకుంటారు గారు శివగణేష్ గారు వచ్చిన ధన్యవాదములు. అలాగమ్మా సాయంత్రం, ఎందుకంటే అల్లుడైన అతనే అటువంటి అవకాశం నాకు దొరికింది కాబట్టి ఇటువంటి సేవ చేయగలుగుతున్నాను. జగత్ మా భార్య గారికి ఈ యొక్క ఆ యొక్క సేవ నుంచి ఆవిడ వ్యాఖ్యానం చేస్తున్నారండి. చాలా ఎక్కువ ఉంది. పోలీస్ అంటే దానికి ఒక సెపరేట్ అర్థం ఉంటుంది. పి అంటే కలెక్టర్స్, ఓల్డర్స్, ఎల్ఎంటే వరాలని, ఐఎండి ఇంటర్మీడి, సి అంటే కట్టసై, ఈ అంటే ఎఫిషియన్సీ. ఇవన్నీ కూడా అన్ని లక్షణాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంత ఉపయోగిగా, అంత డిసిప్లిన్గా, క్రమశిక్షణగా అతను 35 సంవత్సరాల సర్వీస్ చేసుకుంటాడంటే చాలా పాండిచ్చేరి యానంలో విశాఖపట్నం నుంచి యానం మీదుగా కోనసీమ వరకు నిషేధిత పొగాకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న వాహనాన్ని గోపాలనగర్ రోడ్డు 3 తూముల వద్ద పట్టుకున్నట్లు ఎస్పీ కె వరదరాజన్ తెలిపారు. యానం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. వాహన తనిఖీలో దొరికిన 500 కిలోల కైని ఉత్పత్తుల ఖరీదు సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. తాళ్లరేవుకు చెందిన వ్యాన్ డ్రైవర్ వాడపర్తి వెంకట రమేష్ పై కేసు నమోదు చేశామన్నారు. ఇంత భారీగా సరుకు యానంలో పట్టుకోవడం ఇదే తొలిసారన్నారు. ఎస్ఐ పునీత్ రాజ్, యేసురాజు, యేసుబాబు, శివశంకర్ బృందాన్ని ఎస్పీ అభినందించారు. at about 1:15 p.m. SH Puneet Raj along with Beat Shop, SGHCC, Yesu Raj, SGHCC, Yesu Babu, Home Cuts, Shiva Shankar and Suresh, while they are conducting vehicle checking at Moonu Tumpur Junction near bypass Yanam, they stopped one Tata AC vehicle number AP 39TR 385 and while checking they found about 500 banned tobacco boxes in the vehicle worth about 4 lakhs. On enquiry, the driver of the vehicle told his name and address. Venkata Ramesh of Taalarevu, Andhra Pradesh. Further he stated that he purchased the tobacco items from Vizag and transporting to Andhra Pradesh for selling purpose. Then the driver of the vehicle and case property brought to Yanam police station and registered a case and investigation is going on. All worth about 4 lakhs. We are conducting special campaign for the past 2 months as per the direction of our senior officers. This is the first time huge bundle of cage of tobacco item cheese in Yanam police station. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల జాతర, అనకాపల్లిలో స్పీకర్ పంపిణీ. కాకినాడ జిల్లా తుని మండలంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య పర్యటన, సిసి రోడ్ ప్రారంభోత్సవం, పెన్షన్లు పంపిణీ. అన్నవరంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం, విద్యాదాన ట్రస్ట్ ఏర్పాటుకు సుముఖత. ఐపోలవరం మండలంలో హిందూ సమ్మేళనం, సాయిదత్త నాగానంద స్వామీజీ అనుగ్రహ భాషణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.